చారు తులసీదళధామ. చారు అంటే మనం కాచుకునే చారు పులుసు కాదు, ఇది అందమైన అర్థం. సంస్కృతం చారు, తెలుగులో చారు అంటే మనం అనుకున్నది మిరియాల చారే, సంస్కృతంలో చారు అంటే అందమైన. తులసీ దళాలు మెళ్ళో వేస్తే రాముడు సంతోషిస్తాడు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, విష్ణువు అవతారమైనటువంటి అందరికీ తులసి దళాలతో అర్చన చేస్తారు. కారణం తెలుసుకోవాలి. ఊరికే తులసి ఇష్టం, తులసి ఎందుకు ఇష్టం, కమలం ఎందుకు ఇష్టం కాదు. వాళ్ళ ఆవిడ కమలం అని కమలాలు ఇష్టం అని చెప్పచ్చు కదా. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విగ్రహానికి ఎప్పుడూ అలంకారం చెయ్యాలి, లింగానికి ఎప్పుడూ అభిషేకం చెయ్యాలి. అభిషేకం లింగానికి, అలంకారం విగ్రహానికి. శివలింగానికి ఎక్కువ అలంకారం చేయకూడదు, అభిషేకమే ఆయనకి ఇష్టం. శుభ్రంగా నీళ్లు పోసేసి కాస్త విభూతి రాసేస్తే బ్రహ్మాండం సరిపోయిందని వెళ్ళిపో అంటాడు. ఇంకేం వద్దులే, ఓవర్ యాక్షన్ చేయకంటాడు. అదే కృష్ణుడో రాముడో ఉన్నారు, అలా వెళ్ళిపోతావేటయా, ఓ దండయ్యవా అంటాడు. అయితే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అందుకని మనకి ఇప్పుడు ఈ దండ వేసామనుకోండి, ఆయనకు ఉదాహరణకు చెబుతున్నా. బంతిపూలలో రకరకాల పువ్వుల్లో కీటకాలు ఉంటాయి. కీటకాలు విగ్రహాన్ని పాడు చేస్తాయి. ఆ కీటకాల నుంచి రకరకాల వాయువులు వస్తాయి, పదార్థాలు వస్తాయి, అవన్నీ విగ్రహాన్ని పాడు చేస్తాయి. మరి వేయడం మానేస్తామా, ఏదో ఒకటి వెయ్యాలి కదా. నువ్వు ఎన్ని దండలు వేసినా చివరిలో కనుక తులసిమాల ఒకటి వేస్తే, తులసి యాంటీబయాటిక్, క్రిమి సంహారణి కాబట్టి ఈ కీటకాల వల్ల విగ్రహానికి జరిగే హానికి అది పరిష్కారం. అందుకని తులసి దళ దండ వేయాలి.